నాయకుడంటే ప్రజల్లో ఒక నమ్మకం ఉండాలి. ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ మరోసారి ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్. సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. వైసీపీ నేత రావెల కిషోర్ బాబు. ఇచ్చిన హామీలు అమలు చేసిన ఏకైక సీఎం జగన్. విశాఖ ఉత్తర వైసీపీ అభ్యర్థి కేకే రాజు. నాయకుడంటే ప్రజల్లో ఒక నమ్మకం ఉండాలని, ఒక మాట చెబితే ఖచ్చితంగా చేసి తీరుతాడని ప్రజలు భావించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబుకి ఓటేయడం అంటే మళ్లీ మోసపోవడమేనని తేల్చి చెప్పారన్నారు. మంగళవారం ఒంగోలు పార్లమెంట్లోని కొండేపి నియోజకవర్గం టంగుటూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. జగన్ కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగింపుని, పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే పథకాలన్నీ ముగింపేనని అన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తు రాదని, ఓటేసే ముందు ఎవరు మంచి చేశారో ప్రజలంతా గమనించాలని కోరారు. ఈరోజు మీ అందరితో కూడా మీ అందరి సమక్షంలో నిలుచుని అందరినీ కూడా ఆలోచనలు చేయమని కోరుతా ఉన్నా. నాయకుడంటే ప్రజల్లో నమ్మకం ఉండాలి. ఒక మాట చెబితే చేస్తాడు అనే నమ్మకం ఆ నాయకుడి మీద ఉండాలి. మరి ఇవాళ మీ అందరి సమక్షంలో ఇన్నాళ్ళు అంటే ఈ 58 నెలలుగా సీఎంగా మీకు మంచి చేసి ఈరోజు మీ అందరి సమక్షంలో మీ జగన్ ఒకవైపున ఉన్నాడు, మరోవైపున అటువైపున గతంలో 14 ఏళ్ళు అధికారం చెలాయించి తన పేరు చెబితే ఏ పేదకు కూడా తాను చేసిన ఏ మంచి కూడా గుర్తుకు రాని మరో పెత్తందారి అటువైపున ఉన్నాడు. ఈరోజు మీ అందరినీ ఈరోజు నేను ఒకటే కోరుతా ఉన్నా. ఈరోజు జరగబోతా ఉన్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికల్లో మీరు వేసేవి ఓటు. దక్షిణంలో సేవ చేసే భాగ్యాన్ని మరొకసారి కల్పించాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ఓటర్లను అభ్యర్థించారు. ముందుగా ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఆలయంలో పూజలు చేశారు. అనంతరం 36వ వార్డు కార్పొరేటర్ మాసిపోగు మేరీ జోన్స్, సాలిపేట నుండి దక్షిణ వైసీపీ పరిశీలకులు ద్రోణం రాజు శ్రీవాత్సవ్తో కలిసి 2వ రోజు ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయం మాట్లాడుతూ 36వ వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, జగనన్న సంక్షేమ పథకాలు 90% ఇంటికి చేరాయన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచి పనులు నేడు తమకు బ్రహ్మరథం పడుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. జగనన్న పథకాలే తమకే వేషంలా ప్రజాదరణ పొందుతున్నారన్నారు. పగటి వేసగాళ్లా వస్తున్న ప్రతిపక్షాల కూటమి కుట్రను తిప్పికొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ బూటకపు హామీల నమ్మొద్దని పిలుపునిచ్చారు. దక్షిణంలో ద్రోణరాజు శ్రీవాత్సవ్, గంపల గిరిధర్, మూగి శ్రీనివాసరావుతో పాటు తమ వైసీపీ శ్రేణులు విస్తృతంగా వైసీపీ ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. ఆపదను తను భావిస్తూ ఎవరు ఆపదలో ఉన్నా సరే సొంత నిధులు దాదాపు ఎలక్షన్ ముందు వస్తారు. ఇవాళ సంక్రాంతి పండుగ వచ్చినట్టు ఇప్పుడు వస్తున్నారు కలబోలు చెప్పేదానికి. కానీ ప్రజలకు తెలుసు ఆల్రెడీ నిన్న జరిగింది. మన ముఖ్యమంత్రి వర్యులు అందించిన ప్రతి పథకం కూడా నేరుగా ఎవరి మధ్యవర్తులు లేకుండా ప్రతి కుటుంబానికి మనం అందించడం జరిగింది. రోడ్స్ వేయడంలో కానీ, ఎలక్ట్రికల్ పోల్స్ వేయడంలో కానీ, లైటింగ్ సిస్టమ్ కానీ, వాటర్ సిస్టమ్ ఎప్పుడు కూడా నిరంతర వాటర్ సప్లై ఉండేందుకు తనంతా ఎప్పుడు కూడా కృషి చేస్తానే ఉన్నారన్నమాట.
స్వతహాగా మా మాసిపోగు రాజు గారే మా మాదిగ కమిటీకి సంబంధించి. సో వారందరికీ కూడా ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే అతనే ఆదుకుంటారు. సో మాది కమిటీలోని అంత పెద్ద లీడర్ ఎదగడం కూడా చాలా అరుదు. సో అటువంటి చేస్తూ ఉన్నారు. ఈ యొక్క వార్డు చేసేది ఏంటంటే మా మేరీ జోన్స్ గారు అనేక అభివృద్ధి పనులు చేశారు. అవి మాకు గట్టిగా పనిచేస్తాయి. నిస్వార్థంగా ప్రజల గుండెల్లో ఉండాలి అని కసిగా పనిచేశారన్నమాట. సంక్షేమ పథకాలు అందేయన్నమాట. సో వారందరూ కూడా ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసేలాగా ప్రేరేపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా సీఎం జగన్ పై జననేత అధినేత పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని మాజీ మంత్రి రావుల కిషోర్ బాబు అన్నారు. మంగళవారం తాడేపల్లి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ కు పొలిటికల్ హాలిడే ప్రకటించాలని చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ త్వరలోనే పవన్ ను కూడి ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాజకీయాల్లో ఉంటూనే తాను సినిమాలు చేసుకుంటున్నారని, చిన్నపాటి జ్వరం వచ్చినా వెంటనే హైదరాబాద్ కి వెళ్లిపోతున్నారన్నారు. ఇటువంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాడని, ప్రజలంతా ప్రజల కోసం పనిచేసే నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. అసలు వాళ్ళు ఏమి మాట్లాడుతున్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో వాళ్ళు నెట్టబడ్డారు. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. ప్రజా కోర్టులో వీళ్ళు మాట్లాడే ప్రతి మాటకు మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఉంగుటూరు నియోజకవర్గంలో గణపురంలో రోడ్ షోలో మాట్లాడుతూ జగన్ కు పొలిటికల్ హాలిడే ఇచ్చేద్దామని చెప్పేసి అర్థం పర్థం లేనటువంటి ఒక వ్యాఖ్య చేశారు. నేనంటాను, అసలు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ కి పనిచేస్తాడా? అసలు ఈయన రాజకీయవేత్తేనా? రాజకీయ నాయకుడేనా? పార్ట్ టైం పాలిటిషియన్, పార్ట్ టైం రాజకీయాలు, ఫుల్ టైం సినిమాలు. జగన్ గారు పదే పదే చెప్తారు ఈయన సినిమా కంటే ఇంటర్వెల్ ఎక్కువగా ఉంటుందని. రాజకీయ నాయకుడు అంటే ప్రజలతో మమేకమైపోయి ప్రజల కష్టాలు తెలుసుకుని 24 గంటలు 365 రోజులు ప్రజాక్షేమం కోసం, అభివృద్ధి కోసం పాటుపడేటువంటి వాడు రాజకీయ నాయకుడు. హఠాత్తుగా వస్తాడు, సినిమాలు ఆపేసి కొద్ది రోజులు ప్రజలతోటి మాట్లాడతాడు, ప్రజల్లో తిరుగుతాడు, మళ్ళా హఠాత్తుగా అదృశ్యమైపోయి అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని విశాఖ ఉత్తర వైసీపీ సమన్వయకర్త కేకే రాజు అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా 51వ వార్డ్ కార్పొరేటర్ రేయి వెంకటరమణ ఆధ్వర్యంలో మ్యారిట్ హోటల్ సమీపంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే రాజు ప్రతి ఇంటికి వెళ్లి స్థానిక ప్రజల నుంచి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ సహకారంతో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, ఎన్నికల పరిశీలకులు వెంకట్రావు, సీనియర్ నాయకులు రవిరాజు, పేడాడ రమణి కుమారి, పలు కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 51వ వార్డు కార్పొరేటర్ సోదరుడు శ్రీ రేయ వెంకటరమణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఎన్నికల ప్రచారంలో నార్త్ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా సరే చాలా సంతృప్తికరమైన సంఘటనలు ఎదురవుతున్నాయి. ఎందుకంటే చాలా ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే స్వాగతించి ఆశీర్వదించి మీరు గెలుస్తారు, మేము మిమ్మల్ని గెలిపిస్తాం అని ముక్త కంఠంతో ఎక్కడికి వెళ్ళినా సరే ఈరోజు నియోజకవర్గంలో కూడా మీ సేవలు గడిచిన 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈరోజు అందించిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ
మిమ్మల్ని అందరినీ కూడా మేము గెలిపించి తీరుతామని అందరూ కూడా చెప్తున్నారు. సంతోషించదగ్గ విషయం. ఈ సందర్భంగా అందరికీ కూడా మీడియా మిత్రుల ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు గడిచిన 5 సంవత్సరాల కాలంగా ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే. ఈరోజు ఏ విధంగా అయితే ఈరోజు సంక్షేమ పథకాల ద్వారా కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు కూడా సంక్షేమాన్ని అందించి ఈరోజు పేదల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చారు. అదేవిధంగా అభివృద్ధికి సంబంధించి, పారిశ్రామికరణకు సంబంధించి, పర్యాటక రంగానికి సంబంధించి ఈ అన్ని రంగాలు, విద్యారంగంలో, వైద్య రంగంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టడం జరిగింది. పేదరిక నిర్మూలనలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి దేశవ్యాప్తంగా ఉన్న దేశంలో కాగ్ లాంటి లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు ఇచ్చే నివేదిక ప్రకారం 17వ స్థానంలో ఉండేది పేదరిక నిర్మూలనలో. ఈరోజు 2 సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడ్డా ఈరోజు 3వ స్థానానికి. విశాఖ జిల్లాలో నామినేషన్ల ప్రక్రియను పూర్తి పారదర్శక విధానాలతో విజయవంతంగా నిర్వహించామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఏ మల్లికార్జున పేర్కొన్నారు. పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియల అనంతరం విశాఖపట్నం లోక్సభ స్థానంలో 33 మంది, అసెంబ్లీల బరిలో 101 మంది, వెరసి మొత్తం 134 మంది పోటీలో ఉంటున్నారని తెలిపారు. మే 13న జరిగే పోలింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు పోలింగ్ పర్సనల్, మైక్రో అబ్జర్వర్లకు సంబంధించి 2వ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను ఎన్నికల పరిశీలకుల సమక్షంలో నిర్వహించామని వెల్లడించారు. జాయింట్ పోలీస్ కమిషనర్ ఎన్ ఫకీరప్పతో కలిసి మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ మీటింగ్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జిల్లాలో చేపడుతున్న చర్యలను వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేస్తున్నామని, దానిలో భాగంగా ఇప్పటి వరకు వస్తు, ధన రూపేణా 13.41 కోట్ల నగదును జప్తు చేశామని తెలిపారు. నియమావళి ఉల్లంఘనకు సంబంధించి 80 రెట్లు నియమావళి ఉల్లంఘనకు సంబంధించి 82 ఘటనల్లో కేసులు నమోదు చేశామని, నిబంధనలు అతిక్రమించిన 71 ఉద్యోగులపై చర్యలు తీసుకున్నామని, 28 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని వివరించారు. అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ తీసుకుంటే మనకు మొత్తం 101 మంది అభ్యర్థులు మనకి విత్డ్రాల తర్వాత మనకి పోటీలో నిలబడడం జరిగింది. అంటే మొత్తం చూసుకుంటే విశాఖపట్నం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, అలాగే మనకు 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ చూసుకుంటే మొత్తం 136 మంది అభ్యర్థులు ఉన్నట్టు లెక్క. ఇందులో మనకి 114 మంది జెంట్స్ ఉన్నారు, అలాగే 20 మంది ఉమెన్ క్యాండిడేట్స్ మనకి కంపీట్ చేస్తున్నారు. అంటే బోత్ పార్లమెంటు, అసెంబ్లీ కలిపి లెక్క అది. అలాగే మనకి మీ అందరికీ తెలుసు, మనకి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి సుమారుగా 20 లక్షల మంది ఓటర్లు మనకు కలరు. అలాగే విశాఖపట్నం పార్లమెంటు కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి తీసుకుంటే మనకు ఎస్కోట్ యాడ్ అవుతుంది. సో దాని పరిధిలో మనకి మొత్తం కలుపుకుంటే మనకు 18,70,000 ఓట్లు మనకి దాంట్లో రావడం జరుగుతుంది. సో మనకి నామినేషన్స్ తర్వాత మనము ఈరోజు అబ్జర్వర్ గారి సమక్షంలో సెకండ్ ర్యాండమైజేషన్ ఆఫ్ ది పోలింగ్ పర్సన్ ఈరోజు చేసుకోవడం జరిగింది. అలాగే సెకండ్ ర్యాండమైజేషన్ ఆఫ్ ది మైక్రో అబ్జర్వర్స్ కూడా మనం ఇప్పుడు చేసుకోవడం జరిగింది. సో మనకి ఈ రోజు నుంచి ఎవ్రీ డే కూడా చాలా ఛాలెంజింగ్ అండ్ కంటిన్యూస్ యాక్టివిటీస్ జరుగుతుంది. సో హోమ్ ఓటింగ్కు సంబంధించి మీకు అంతకుముందు కూడా మనం పత్రికల్లో అలాగే మీడియా కూడా ఇచ్చిన సమాచారం మేరకు మనకు సుమారుగా 1523 మంది ఓటర్లు మాకు హోమ్ ఓటింగ్ కావాలని మాకు అప్లికేషన్ ఇచ్చుకోవడం జరిగింది. సో అంటే మేము బిఎల్ఓని పంపించి అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మాకు ఈ నటిని 1520 మంది నుంచి మనకి రిప్లై రావడం జరిగింది. సో దాని తాలూకా మనకి మే 7, 8 మనకు ఫస్ట్ రౌండ్ ఆఫ్ హోమ్ విజిట్ మేము చేస్తాము. ఒకవేళ 7, 8 తారీఖులో మేము వెళ్ళినప్పుడు ఎవరైనా లేకపోతే డోర్ లాక్ అయినా ఏదైనా లేనప్పుడు మళ్ళీ 9వ తారీఖు రెండో అవకాశంగా మేము మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. సో ఒక టీంలో మనకి 7 మంది ఆఫీసర్లు ఉంటారు. ఇందులో మనకి ఒక బిఎల్ఓతో పాటు ఒక గెస్ట్ ఆఫీసరు, తర్వాత ఇండివిజువల్ లింక్ పెట్టే ఒక అధికారి, అలాగే మర్డర్ కాపీ పట్టుకుంటున్న అధికారి, అలాగే ఒక పోలీస్ అధికారి, వీడియోగ్రాఫరు మరియు మైక్రో అబ్జర్వర్. స్థూలంగా చూస్తే 7 మంది టీం మనకు ఒకటి వెళ్ళడం జరుగుతుంది. నిరంతరము మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ, సివిజిల్లో వచ్చే కంప్లైంట్స్ కానీ, పొలిటికల్ పార్టీస్ చేసే కంప్లైంట్స్ కానీ, వీరన్నీ కూడా మనకు టోటల్గా వాళ్ళు కంట్రోల్లోకి తీసుకొని
ఎఫ్ఐఆర్స్ బుక్ చేసుకోవడం. రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమని ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన గంప గోవిందరాజు అన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి సారథ్యంలో మేము పనిచేశామని, రాజశేఖర రెడ్డితోనే ప్రజా సంక్షేమ పాలన మొదలైందని, ఆయన ఆశయాలు అనుగుణంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారన్నారు. ఆయన చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, అటువంటి అభివృద్ధి సంక్షేమానికి ఆకర్షితులై మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. ఈ ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేయడానికి మేము నిర్ణయించుకున్నామన్నారు. ఈ ఎన్నికల్లో కేకే రాజుని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు మా వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. పనిచేసి ఈరోజు వైఎస్ఆర్సీపీలో వచ్చినందు మిగతా వాళ్ళందరూ రాబోయే మిత్రులందరికీ కూడా పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విధానాలు కానీ, ఈరోజు ఈ రాష్ట్రంలో గతంలో చేసేవి కానీ, రేపు రాబోయే కాలంలో చేయబోయేవి కానీ ఈరోజు అందరూ మెచ్చే విధంగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జారడం అయితే జరిగింది. నాతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులందరూ కూడా చాలా వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్లో కలపడానికి రెడీగా ఉన్నారని సభాముఖంగా తెలియజేస్తున్నాం. రేపు ఉత్తర నియోజకవర్గంలో కూడా గతంలో స్వర్గీయ సరిపల్లి రంగరాజు గారు, రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో రెండో నియోజకవర్గం రెండో స్థానంలో గెలిచిందో, ఈ ఉత్తర నియోజకవర్గంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలతో, ఈ ఆలోచన విధానంతో ఈ ప్రజలు నిర్ణయించే వ్యక్తిగా కేకే రాజు గారు ఉత్తర నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కావున మనం కాంగ్రెస్ పార్టీయే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెసు మరియు టీడీపీ, బీజేపీ, జనసేన అందరూ కలిసి కూడా కేకే రాజు గారికి మద్దతు పలకాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. కేకే రాజు గారు గెలుస్తారని సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో, దేశంలో కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానంలో ఉన్నదని చెప్పడానికి ఈ ఉత్తర నియోజకవర్గం అనేక రకాలుగా గతంలో అభివృద్ధి చెందింది. అంతకు మించి అంతకు ధీటుగా ఇంకా అభివృద్ధి జరుగుతుందని మేము పూర్తి మద్దతు కేకే రాజు గారికి ఇస్తామని, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు. కావున మనము పాత పరిచయస్తురాలు, గతంలో విజయనగరం ఎంపీగా పోటీ చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా వైజాగ్ నుంచి ఆవిడికి కానీ సత్యబాబు గారికి కానీ అనేక అనుభవాలు, అనేక పరిచయాలు ఉన్నాయి. కాబట్టి మనమందరం గతంలో ఏ పార్టీలో ఉన్నా ఈ పార్టీకి ఓటేసి కేకే రాజు గారిని, ఝాన్సీ గారిని గెలిపించవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. అలాగే ఇంకా అనేక జాయినింగ్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఎవరికి వీలైనంత వరకు వాళ్ళ తరపున ఏ వార్డుల్లో, ఏ నియోజకవర్గంలో కూడా నేను కూడా కలిపి కేకే రాజు గారిని గెలిపించడానికి, ఝాన్సీ గారిని గెలిపించడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేస్తున్నాం. ఈ అవకాశం కల్పించిన కేకే రాజు గారు మేము జాయిన్ అయిపోయినా ఆల్రెడీ గెలిచేశారు. ఇది మీకు వాస్తవం నేను చెప్తున్నాను, ఆల్రెడీ గెలిచేశారు. ఎందుకంటే ప్రజల్లో ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ అంటే మారుమూల ప్రాంతంకి వెళ్ళినా కేకే రాజు గారు ప్రతి ఒక్కరికి ఒక పని చేశారు. నేను మెయిన్ జాయిన్ అవడానికి కారణం అదొకటి. ఎందుకనంటే నిన్న కేకే రాజు గారితో జస్ట్ మామూలుగా చిన్న ర్యాలీకి వెళ్తే ఆ కాలనీ అంటే ఒకప్పుడు పాములు, జెర్లు అన్నీ వాళ్ళ ఇంట్లోకి వచ్చేసి డ్రైనేజ్ సిస్టమ్ అది లేకుండా ఉంటే, ఒక ఎమ్మెల్యేగా లేకపోయినా కూడా లాస్ట్ టైం మనం తప్పు చేసి ఎప్పుడూ కనిపించిన గంటా శ్రీనివాస్ని, ఎప్పుడూ కనిపించిన ఏ వార్డులో కనిపించిన వార్డు ప్రెసిడెంట్ని మనం గెలిపించుకున్నాం. మన కర్మది. ఈసారి అలా తప్పు చేయకుండా కేకే రాజు గారిని గెలిపించుకుంటే మన నార్త్ కాన్స్టిట్యున్సీ అనేది చాలా 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 డెవలప్ అవుతుంది. ముఖ్యంగా నేను ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఏం జాయిన్ అవ్వాలన్నప్పుడు నాకు రవిరాజు గారు చిన్నప్పటి నుంచి నాకు చాలా చాలా ఇష్టం. ఆయన కార్పొరేటర్గా చేసినప్పటి నుంచి నేను అప్పుడు చిన్నోడైనా నాకు కాలేజీలో సీట్ వేయించడం కానీ, అలాగే రామకృష్ణ రెడ్డి గారు
నాకు స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయడం కానీ, నేను నేషనల్ సెలెక్ట్ అయినప్పుడు ట్రాక్ షూట్లు కొనివ్వడం కానీ, అలాంటి పెద్దవాళ్ళు నన్ను అడిగారు. కమల్ కేకే రాజు గారి గురించి నీకు తెలుసు కదా, మనం యాజ్ ఎ ఫ్యామిలీ మనం చేయాలి, మనం ఎమ్మెల్యేని గెలిపించుకోవాలి. విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిధి 46వ వార్డు డిఎల్బి గ్రౌండ్ లో విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక క్రీడాకారులు, బాక్సింగ్ కోచ్లు వాకర్స్ తో ముచ్చటించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గత 5 సంవత్సరంలో ఈ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. ఈ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి సహకరించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమురి సతీష్, సీనియర్ నాయకులు జీవి రవిరాజు, సేనాపతి అప్పారావు, పామేటి బాబ్జీ మరియు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తు కాబట్టి అందరికి కూడా చెప్పి ఫ్యాన్ గుర్తు కేసి అత్యధిక మేరకు గెలిపిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటూ తెలియజేసుకుంటూ, ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, నేను గడిచిన 5 సంవత్సరాలుగా పదవితో సంబంధం లేకుండా ఈ ప్రాంతంలో అందరికీ కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ఈ ప్రాంతంలో ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పన కోసం, మౌలిక వసతుల కల్పన కోసం ఏ విధంగా మీకు అందుబాటులో ఉండి కృషి చేశామని మీ అందరికీ కూడా తెలిసిందే. చాలాసార్లు మిమ్మల్ని అందరినీ కూడా అనేక సార్లు కలిసాం. ఈ గ్రౌండ్లో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టాం. ముఖ్యంగా నేను మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేసేది, ఈ గ్రౌండ్ ఎందరో నేషనల్ స్థాయి క్రీడాకారులు, ఇంటర్నేషనల్ స్థాయి క్రీడాకారులు గతంలో తయారు చేసింది. సెంటిమెంటల్గా ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉన్న గ్రౌండ్. మీకు ఏ విధంగా కూడా కేకే రాజు గారి ఫ్యాన్ గుర్తుగా అందరూ చెప్పాలి మీ పేరెంట్స్కి అంతా. థ్యాంక్ యూ. రాష్ట్రంలో ఆక్వా రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నది వైసీపీ ప్రభుత్వమేనని వైసీపీ గ్రీవెన్స్ సెల్ చైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి అన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుల మతాలకు అతీతంగా అన్ని సంక్షేమ పథకాలు, రాయితీలు అమలు చేస్తున్నామని, ఇవేమీ పట్టనట్టుగా పవన్ కళ్యాణ్ అనుయేత వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని, త్వరలోనే తగిన గుణపాఠం చెప్తామన్నారు. ఉంటాననేటువంటి పద్ధతిలో నువ్వు మాట్లాడుతున్నావు తప్ప నీకు ఒక అజెండా ఉందా? నీ సొంత అజెండా తప్ప ప్రజల గురించి ఏమైనా నువ్వు ఏ విషయం అయినా ఏనాడైనా మాట్లాడావా? ప్రజలకు ఇది చేస్తాను, లేదా ఈ సామాజిక వర్గానికి ఇది చేస్తాను, ఈ ప్రాంతానికి ఇది చేస్తాను, ఏనాడైనా మాట్లాడావా? నీ అఫిడవిట్ లో నీ చదువు గురించి నువ్వు రాసిన దాన్ని బట్టే నీ చదువేంటి, నీ సంస్కారం ఏంటి, నీ నాయకత్వ లక్షణాలేంటి ప్రజలకు అర్థమైపోయాయి ఆ రోజే. దాని మీద కూడా అన్ని బయటకు వస్తావు. పుంకాలుగా నువ్వు చదివింది 10th, 9th, 8th, 7th, ఏ స్కూలు, ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లాలో నేను ఇక్కడే చదివానంటావు. ఏ ఊరికి వెళ్తే ఆ ఊరు, ఈ ఊరు రాజధాని అయితే బాగుంది అంటావు, బాగుండును అంటావు, నేను ఇక్కడ పుట్టుంటే బాగుండు అంటావు. ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడుకి భజన చేసే కార్యక్రమమే తప్ప ప్రజల గురించి ఏనాడైనా ఆలోచించావా నేను అడుగుతా ఉన్నా. అంతేందుకు, నువ్వు కాకినాడ వెళ్ళి చంద్రశేఖర్ రెడ్డి మీద నేను దించేస్తా, నేను అది చేస్తా, ఇది చేస్తా అన్నావు. ఎందుకు పోటీ చేయలేదు? 40,000 ఓట్లు సామాజిక వర్గం వాళ్ళు నిన్ను చీకొడతారని భయంతో అక్కడ వేయలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చే 90,000 ఓట్లు మన సామాజిక వర్గం ఉన్నారని వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారినే వాళ్ళు అభిమానిస్తున్నారు. ఎందుకంటే మన సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది, డిప్యూటీ సీఎం కానివ్వండి, కాపు నేస్తం కానివ్వండి, ఓబీసీ నేస్తం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇచ్చి మరి వాళ్ళని పెద్ద దిక్కుగా అండగా ముందుండి నడిపిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయం మహిళా సోదరులందరికీ కూడా, మహిళలకు సోదరులు సోదరీమణులందరికీ కూడా తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా నువ్వు విషం చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారిని అధపాతాళానికి తొక్కుతాను. ఏందయ్యా నువ్వు దొక్కేది? నిన్ను భీమవరంలోను విశాఖపట్నంలోను తొక్కితే మళ్ళీ అక్కడి నుంచి పారిపోయావు. నువ్వు వాళ్ళకి సమాధానం కూడా చెప్పలేదు. నువ్వు సమాధానం చెప్పావా? నువ్వు ఎందుకు వెళ్తున్నావు నేను ఇక్కడి నుంచి అని చెప్పావా నువ్వు వాళ్ళకి? భీమవరంలో నేను తీశారు తొక్కి, గాజుగా పగిలిపోయింది విశాఖపట్నంలో. వాళ్ళకి సమాధానం చెప్పావు. నువ్వు ఎందుకు అక్కడి నుంచి పారిపోతున్నావో
చెప్పవు. మళ్ళీ కొత్తగా వేరే దగ్గరికి వెళ్తావు. వలస పక్షిలాగా హైదరాబాద్ నుంచి వస్తావు, వలస పక్షాలు ఇక్కడ మాట్లాడతావు, ఆయన స్క్రిప్ట్ రాసిస్తాడు, డైరెక్ట్ చేస్తాడు, నువ్వు ఇక్కడ మాట్లాడతావు, యాక్ట్ చేస్తావు, వెళ్ళిపోతావు. ఒకరోజు మాట్లాడతావు, ఒకరోజు కాల్ షీట్, 5 రోజులు కాల్ షీట్ తీసుకుంటావు, ఒకరోజు యాక్ట్ చేసేటప్పుడు జ్వరం వస్తుంది, జ్వరంతో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతావు. రేపొద్దున ప్రజలంతా మీ మన పిఠాపురంలో అనుకున్నది ఏంటంటే, ఈయనకు ఓటేస్తే ఈయన మళ్ళీ ఇలాగే ఒకరోజు ఉంటాడు, ఎక్కడికో వెళ్ళిపోతాడు, అసలు ఈయన అడ్రస్ ఎక్కడో తెలియదు, ఎక్కడ షూటింగ్ జరుగుతుందో తెలీదు, మళ్ళీ తిరిగి రాడు, మనం లోకల్ గా ఉన్న మన అభ్యర్థిని గెలిపించుకుందాం, మనకొద్దు ఈ సినిమా నాటకాలు, సినిమా డ్రామాలు, చంద్రబాబు డైరెక్షన్ లో జరిగే ఈ స్క్రిప్టులు మనకు వద్దే వద్దని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఒక స్టాండ్ ఉండదు, ఒక అవగాహన ఉండదు, ఏది పడితే అది నోటుకొచ్చింది మాట్లాడుతూ నీ అజెండా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి. ఎందుకు తిట్టాలి అంటే నీకు కాల్ షీట్లు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మీకు కాల్ షీట్లు ఇచ్చారు, ఎప్పటికప్పుడు పేమెంట్ పంపిస్తా ఉంటారు, దాని ప్రకారం మాట్లాడతావు. పేమెంట్ ఆగిపోయిందంటే ఆగిపోతావు. ఇదే కదా నీ ఎజెండా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని, చేయగలిగే పథకాలే మేనిఫెస్టోలో పెట్టామని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. చంద్రబాబుది అబద్ధము మేనిఫెస్టో అని ప్రజలు నమ్మరని విమర్శించారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన వైసీపీ 2024 ఎన్నికల మేనిఫెస్టో కూడా తూచా తప్పకుండా అమలు చేస్తుందని స్పష్టం చేశారు. 88 వార్డ్ నాగేంద్ర కాలనీ ప్రాంతంలో వార్డు అధ్యక్షులు ఐతంశెట్టి రేణుక, గోపాలకృష్ణ, ఇన్ఛార్జ్ దొడ్డి కిరణ్ ఆధ్వర్యంలో ఆయన ప్రచారం నిర్వహించారు. ప్రతి వార్డులోనూ కూడా ప్రజలు వైఎస్ఆర్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని గుర్తు చేశారు. వైసీపీ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. 88వ వార్డు టీడీపీకి అనుకూలమైన వార్డు అని, ఇక్కడ 14 వార్డుల్లో కంటే అత్యధిక ఓట్లు సాధిస్తామని చెప్పారు. నియోజకవర్గంలో గత 19 నెలల్లో ఎంతో అభివృద్ధి చేశామని, సొంత నిధులతో పేద కుటుంబాలకు పెన్షన్లు, విద్య, వైద్యానికి నిధులు అందించినట్టు తెలిపారు. ప్రచార కార్యక్రమంలో పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేనిఫెస్టో ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈరోజు మేము ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సంతోషంగా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం ఇది ఎప్పుడూ రొటీన్గా చెప్పేదే, ఈరోజు కొత్తగా ఏమీ లేదు. ఈరోజు నేను గడప చేస్తున్నప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఈ మేనిఫెస్టో కూడా మీ అందరికీ తెలుసు ఏ విధంగా ప్రజలకి అదనంగా మేలు చేస్తుందో. మరి చంద్రబాబు నాయుడు గారిలాగా ఫాల్స్గా ఏది మేనిఫెస్టో తయారు చేయడం కానీ, లేకపోతే లేనిది ఉన్నట్టు చెప్పడం కానీ ఇటువంటి పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి గారు లేదు. ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నారో అది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. తప్పకుండా ప్రజలందరూ కూడా మేనిఫెస్టో చదివిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. రేపు ఎలక్షన్లో మటుకు ముఖ్యంగా మాకు 14 వార్డులో 89వ వార్డు, ఈ 89వ వార్డు ప్రతిసారి కూడా ఇదేదో టీడీపీ వార్డు కింద ఈరోజు ఎప్పుడు మెజార్టీ వస్తూ ఉండేది. కానీ ఈసారి బ్రహ్మాండంగా 14 వార్డులో గల బెస్ట్ వార్డు కింద ఈ 89వ వార్డు కూడా మేము మంచి మెజార్టీ రాబోతుంది. తప్పకుండా వెస్ట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఈరోజు నేను ఇక్కడ గెలబోతున్నాను భారీ మెజార్టీతో. తప్పకుండా ప్రజలందరూ కూడా రేపు 13వ తారీఖుని మమ్మల్ని వాళ్ళ ఓటు ద్వారా దీవిస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాయకుడంటే ప్రజల్లో ఒక నమ్మకం ఉండాలి. ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్. మరోసారి ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్. సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. వైసీపీ నేత రావెల కిషోర్ బాబు. ఇచ్చిన హామీలు అమలు చేసిన ఏకైక సీఎం జగన్. విశాఖ ఉత్తర వైసీపీ అభ్యర్థి కేకే రాజు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.